తెలుసా యేసయ్యా, చెబుతా నేడు వినవయ్యా, పెడచెవి పెట్టక త్వరపడి వచ్చి రక్షణ పొందయ్యా, రక్షణ పొందయ్యా. ప్రభువైన యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామమున మీకు వందనములు. పవిత్రమైన బైబిలు నందు యోహాను సువార్త 11వ అధ్యాయము 21వ వచనములో ఈ రీతిగా చదువుచున్నాము. మార్త యేసుతో, ప్రభువా, నీవిక్కడ ఉండిన ఎడల నా సహోదరుడు చావకుండును. లాజరు మరణించిన తరువాత యేసు ప్రభు బేతనీయకు రాగా మార్త ప్రభువుతో, నీవిక్కడ ఉండిన ఎడల నా సహోదరుడు చావకుండునని చెప్పిన మాటలివి. మనిషి మృత్యువును దాటుకొని నిత్యము జీవించు నిమిత్తము అనేక రీతుల ప్రయాసపడును, అనగా ప్రార్థన, ఉపవాసముండుట, బలులు అర్పించుట అనువని చెయ్యును. అయితే మరణమనేది పాపమునకు జీతం, ఏలయనగా మానవుడు పాపమునకు దాసుడు. ఈలాగు పాపదాస్యములో నుండగా దానికి వచ్చు జీతము మరణము. దేవుని ఆజ్ఞను అతిక్రమించుట పాపము. ఈ రీతిగా సకల మానవ జాతి దేవుని ఎదుట అపరాధులు. ఎట్లనగా దేవునికి విరోధముగా పాపము చేసి ఉన్నారు. మరణము 2 రకములు, ఒకటి శారీరకమైనది, మరొకటి ఆత్మీయమైనది. పాపము యొక్క ఇట్టి భయంకరమైన ప్రభావము నుండి విడిపించుటకే ప్రభువైన యేసుక్రీస్తు శరీరధారి ఆయను. ఆయన నిర్దోషి, నిష్కళంకుడయున్నను మానవుల పాపభారమును తానే స్వీకరించి బలి ఆయను. ఎవడైతే ప్రభువైన యేసునందు విశ్వాసముంచునో వాడు రక్షింపబడును, పాపపు భారము నుండి మరియు దాని జీతము నుండి విడిపింపబడును. ఇలాగు చేయుటకు దేవుడు మీకు సహాయము చేయునుగాక. ధన్యవాదములు. దేవాది దేవుడు యేసయ్యా, మానవ జన్మతో వచ్చాడయ్యా. దేవాది దేవుడు